మాతృదేవో భవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంత ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దామండి. రాయలసీమను రతలానసీమగా మారుస్తాం. ఒక పార్టీకి రాయలసీమ అంటే రాజకీయం, రక్తం. నాకు సీమ అంటే నీళ్లు, ప్రజల భవిష్యత్తు. రాయలసీమను రాష్ట్రానికి మణిహారంలా తయారు చేస్తామని చంద్రబాబు గారు తెలిపారండి. 100 రోజుల్లో కాలువ సామర్థ్యాన్ని రెట్టింపు చేశాం. అసాధ్యం అనుకున్న పనులను పూర్తి చేసి చరిత్ర సృష్టించాం. ఆగస్టు 15 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ లో 700 సేవలు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వెల్లడించారు. హంద్రీనివాకు నీరు వదిలి జలహారతి ఇచ్చారండి నిన్న. ఇక అక్రమ మైనింగ్ కేసులో వంశీ ముందస్తు బెయిలు రద్దు. కేసును మళ్లీ విచారించండి. ఇరుపక్షాల వాదనలు విన్నాకే తుది ఉత్తర్వులు ఇవ్వండి. హైకోర్టుకు సుప్రీం ఆదేశం. ఇలాంటి విచారణ గురించి ఎప్పుడూ వినలేదని వ్యాఖ్య. ఇక ఇలా దరఖాస్తు, అలా అనుమతులు. నగర పట్టణాల్లో ఇళ్ల నిర్మాణాలు సులువే. స్వీయ ధృవీకరణ పథకంతో పేద మధ్యతరగతికి అనేక వెసులుబాట్లు. కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం ఇక లేదు. పురపాలక మరియు నగరపాలక సంస్థల్లో ఏటా 40,000 ఇళ్లు, భవనాల నిర్మాణాలకు అనుమతులు తీసుకుంటున్నారు. వీటిలో 100 నుంచి 200 చదరపు గజాల్లోపు స్థలాల్లో పేదలు, మధ్యతరగతి వారు నిర్మించుకున్నవే 80% వరకు ఉంటాయి. ఇప్పుడు నిర్మాణాలకు అనుమతులు సులువు చేయడంతో వీరికి లబ్ధి చేకూరనుంది. ప్రత్యేకించి అనుమతుల కోసం పట్టణ ప్రణాళిక సిబ్బంది అంచనాలు చేసే ఇప్పుడు నిర్మాణాలకు అనుమతులు సులభతరం చేయడంతో వీటికి లబ్ధి చేకూరనుంది. ప్రత్యేకించి అనుమతుల కోసం పట్టణ ప్రణాళిక సిబ్బందికి లంచాలు ఇచ్చే బెడద తప్పనుందండి. ఇక చిన్న పరిశ్రమలు చిగురించాలి. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో ఎంఎస్ఎంఈలు కీలకం. ఇతర రాష్ట్రాల్లోని మేలైన విధానాలు అనుసరించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి టాస్క్ ఫోర్స్ కమిటీ సూచనలు ఇచ్చింది. ఇక మార్కెట్ కమిటీ పీఠాలపై మహిళా మనులు 66 చైర్మన్ పోస్టుల ప్రకటన. వాటిలో 35 అతివరకే. మొత్తంగా టీడీపీకి 52, జనసేనకి 10, బీజేపీకి 4 వచ్చినాయండి. ఇక విదేశీ విద్యార్థుల కోసం స్టడీ ఇన్ ఏపీ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించిన ఉన్నత విద్యా మండలి. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ విద్యా సంస్థల్లో 3,730 మంది విదేశీ విద్యార్థులు. నేపాల్, సూడాన్, జింబాబ్వేలకు చెందిన వారే అత్యధికం. ఇక అనుమతులు లేకుండానే 1,000 కోట్ల దారబోత. ఇప్పటికే 5,750 కోట్ల ఖర్చు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలతో ఎక్కడ పనులు అక్కడే వెంటాడుతున్న జగన్ సర్కార్ నీలి నీడరు. సరైన ప్రణాళిక, అవసరమైన అనుమతులు లేకుండానే జగన్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు ఇప్పుడు ఎక్కడికక్కడ ఆగిపోగా 1,000 కోట్ల వృధా అయ్యాయి. ఆ ప్రాజెక్టులపై ఇప్పటికే దాదాపు 5,750 కోట్లు ఖర్చు చేశారు. ఇవి ముందుకు కదిలే పరిస్థితి లేదు. 1-2 ప్రాజెక్టులు అసలు అవసరమే లేకపోయినా కోట్లు వెచ్చించారు. సుప్రీంకోర్టు తాజా తీర్పులతో కొన్ని ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు సాధించే ఆస్కారం కనిపించట్లేదు. ఇక రాష్ట్రానికి 5 స్వచ్ఛ పురస్కారాలు. సూపర్ స్వచ్ఛ లీగ్లో విజయవాడ, గుంటూరు, తిరుపతి. ప్రత్యేక విభాగంలో విశాఖపట్నం. స్వచ్ఛ షహర్ ఆఫ్ స్టేట్గా రాజమహేంద్రవరం. ఢిల్లీలో అవార్డులు అందుకున్న మంత్రి నారాయణ, ఇతర ప్రజాప్రతినిధులు. ఇక పోలీసులను సంప్రదించకుండానే విజయోత్సవాలకు పిలుపు. చిన్నస్వామి స్టేడియం ఘటనపై కర్ణాటక ప్రభుత్వం నివేదిక. ఇక వాహన ప్రమాద కేసుల్లో బీమా పరిహారం నేరుగా బాధితుల ఖాతాల్లోకే పరిపాలనాపరమైన ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు. ఇక రాష్ట్రానికి భారీ వర్ష సూచన. ఈ నెల 24 నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం. నాగార్జున సాగర్కు 67,000 క్యూసెక్ల నీటి విడుదల వరదల కారణంగా. బసవతారకం ఆసుపత్రిలో అధునాతన రేడియేషన్ యంత్రం. దక్షిణ భారతదేశంలో తొలిసారి ఏర్పాటు. ఇక రెచ్చగొట్టే వ్యాఖ్యల కేసులో పేర్నినానికి షాక్. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరణ. విచారణ 22కు వాయిదా. ఇక పోలవరం ఎత్తు కుదింపు పాపం జగన్దే. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. రష్యా మహిళ కోసం ఇజ్రాయెల్ నుంచి ప్రియుడు రాక. ఇక రాజన్న ఫౌండేషన్కు సిఎస్ఆర్ టైమ్స్ అవార్డు. పిఎస్ఆర్ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా. రఘురామను చిత్రహింసలకు గురి చేసిన కేసులో. ఇక తోతపురి మామిడి రైతులకు 260 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం. పొగాకు కొనుగోళ్లపై దుష్ప్రచారం తగదు, బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్లో రైతులు ఫిర్యాదు చేశారు. ప్రియుడితో కలిసి భర్త హత్య. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఎస్ఆర్ఎంలో గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ 2025 ముఖ్య అతిథిగా హాజరు కానున్న చంద్రబాబు గారు. 27,691 కోట్ల రెవెన్యూ లోటు అని వెల్లడించిన కాగ్. అయిన వారికి ఆపన్న హస్తం. వైకాపా ప్రభుత్వంలో నేతల ఇష్టారాజ్యం. 30,065 నిర్మాణాలకు ఆస్తి పన్నే లేదు. మరో 38,770 ఇళ్లకు తగ్గించి విధింపు. పుర సర్వేలో వెలుగులోకి అక్రమాలు. ఇంటి నిర్మాణ విస్తరణ ఎక్కువ ఉంటే తక్కువగా చూపించి ఆస్తి పన్ను విధించడం. వాణిజ్య అవసరాలకు వినియోగించే భవనాలను నివాస భవనాలుగా చూపుతూ పన్ను వేసినట్టు కూడా సర్వేలో గుర్తించారండి. ఇక నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం.
పార్లమెంట్ వర్షాకాల సమావేశం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇక మళ్ళీ బెంగళూరుకు వైఎస్ జగన్ గారు గురువారం బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. సోమవారం బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చిన ఆయన మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో కరేడు గ్రామ రైతులతో భేటీ అయ్యారు. ఎంపిక చేసి తన కార్యాలయానికి పిలిపించుకుని విలేకరులతో బుధవారం మాట్లాడారు. గురువారం మళ్ళీ బెంగళూరుకు వెళ్లారంటండి. ఇక భార్య, 2 బిడ్డలను బావిలోకి తోసేసి హత్య, పాకాలలో హృదయ విదారక ఘటన. శ్రీలక్ష్మి బాధ్యతలు స్వీకరించాకే లీజులు అని ఓఎంసీ కేసులో తెలంగాణ హైకోర్టుకు నివేదించిన సిబిఐ అన్యక్రాంతమైన దేవాదాయ శాఖ భూమిని చట్టపరంగా స్వాధీనం చేసుకుంటామని మంత్రి ఆనం గారు తెలిపారు. ఇక స్విమ్స్ను అత్యుత్తమ వైద్య సంస్థగా తీర్చిదిద్దుతామని బిఆర్ నాయుడు గారు తెలిపారు. 22 కోట్ల విలువైన వైద్య పరికరాలు ప్రారంభం. ఇక పారామౌంట్ హోటల్ ఫ్లాట్ నెంబర్ 5801 దుబాయ్లోని మద్యం కుంభకోణం నిందితులున్న డెన్ ఇదే. రాజభోగాలతో కూడిన అత్యంత విలాసవంతమైన భవనం. చాణక్య, వరుణ్ సహా వైకాపా ముఠా స్థావరం ఇక్కడే. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులు శ్రవణ్ రావు ఆధీనంలో ఆ ఫ్లాట్. అతడితో కలిసి కొన్నేళ్లుగా అదే ఫ్లాట్లో ఉన్న వైకాపా మద్యం ముఠా. దుబాయ్లోని పారామౌంట్ హోటల్ అండ్ రెసిడెన్స్ విలాసానికి, రాజభోగాలకు పెట్టింది పేరు. కళ్ళు చెదిరిపోయే ఫినిషింగ్తో ఉండే ఈ టవర్స్లోని ఫ్లాట్లు వైభోగానికి చిహ్నంగా నిలుస్తాయి. రూఫ్ టాప్, ఇన్ఫినిటీ పూల్, సినిమా థియేటర్, ఖరీదైన రెస్టారెంట్, లగ్జరీ స్పాల్ వంటి సకల సదుపాయాలు ఇందులో ఉంటాయి. ఈ టవర్లో నివసించాలంటే భారత్ కరెన్సీల్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇలాంటి చోట మద్యం కుంభకోణం నిందితులున్నారంటే వారు ఏ స్థాయిలో కొల్లగొట్టారో అర్థం చేసుకోవచ్చు. నేడు ఐఎన్ఎస్ నిస్తార్ జాతికి అంకితం చేయనున్నారు. జగన్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు అని ఏపీ పోలీస్ అధికారుల సంఘం మండిపాటు. అసభ్య పదజాలంతో దూషించే వారిపై కఠిన చర్యలు. మచిలీపట్నంలో రాష్ట్రంలోనే అతిపెద్ద పోలీస్ శిక్షణా కేంద్రం. మంత్రులు వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర గారు తెలిపారు. జగన్ వ్యాఖ్యలతో మీడియా వాతావరణం కలుషితం. రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ గారు తెలిపారు. 30,899 మందికి ఉపాధి. ఇప్పటి వరకు 8 ఎస్ఐపిబిలు, 109 ప్రాజెక్టులు, మొత్తం 5.74 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం. ఇక అట్లాస్ తోకచుక్క వీడియో విడుదల. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఇటీవల గుర్తించిన అట్లాస్ తోకచుక్క వీడియో టైమ్ ల్యాబ్స్ చిత్రాలు సమాహారాన్ని గురువారం విడుదల చేసింది. ఇక నూతన పర్యాటక విధానంతో ఆతిథ్య రంగానికి ఊతం. రాష్ట్రంలో కొత్త హోటళ్లు రానున్నాయి. స్టార్ హోటల్కు ఆస్తు పన్ను, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి అని ఏపీ స్టార్ హోటళ్ల సంఘం వినతి. ఇక పీజీ డెంటల్లో 185 సీట్లు భర్తీ చేశారు. పోలవరంపై నేడు ఢిల్లీలో సమీక్ష. గల్ఫ్ నేతలతో ట్రంప్ భేటీ. పశ్చిమాసియాలో శాంతిపై చర్చ. ఇక విమాన ప్రమాదంపై అప్పుడే నిర్ధారణకు రావడం తొందరపాటే అని ఏఏఐబి స్పష్టీకరణ. ఇక గాజా క్యాథలిక్ చర్చిపై ఇజ్రాయెల్ దాడి, 3 మృతి చెందారు. బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడి ఊళ్ళో కర్ఫ్యూ, ఘర్షణలో 4 మృతి చెందారు. ఇక అలాస్కాలో 7.3 తీవ్రతతో భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ చేసి ఉపసంహరించుకున్నారు. నాటో తీరును తప్పుబట్టిన భారత్. అద్దె సబ్సిడీకి కోత పెట్టనున్న ట్రంప్. పాక్ గూఢాచార్యం సైనికుడిని అరెస్టు చేశారు. ఇక 22 నెలల ముందుగానే సైన్యానికి 6 లక్షల AK-203 రఫైళ్లు. ఆ రాష్ట్రాలపై ధిక్కరణ చర్యలు చేపడతామని టీచర్లు నియమించకపోవడంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసిందండి. అసెంబ్లీ ప్రాంగణంలో బాహాబాహి. మహారాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో గురువారం 2 ఎమ్మెల్యేలు, మద్దతుదారులు బాహాబాహికి దిగారు. ఆ 2 ఎమ్మెల్యేలు ఒకరు బీజేపీకి చెందిన గోపీచంద్ గారు, మరొకరు ఎస్పీకి చెందిన జితేందర్. ఇక ఉక్రెయిన్ కొత్త ప్రధానిగా యూలియా పేరు ఖరారు చేశారు. ఇక జడ్జిలపై కేసు నమోదు అభ్యర్థనపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రేపు ఇండియా కూటమి నేతల భేటీ. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల గురించి. అమెరికా చిన్నారిని దత్తత పొందే హక్కు భారతీయులకు లేదని, అందుకు యుఎస్ చట్టాలు అనుసరించాలని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. నిమిషా ప్రియ కేసులో సంప్రదింపులు జరుగుతున్నాయని కేంద్రం వెల్లడించింది. ఇక చాగూర్ బాబా కేసులో ఈడీ సోదాలు స్టార్ట్ చేసిందండి. సిరియాలో అమలులోకి కాల్పులు విరమణ. ఇక రాబర్ట్ వాద్రాపై అభియోగ పత్రం రౌస్ ఎవెన్యూ కోర్టుకు సమర్పించిన ఈడీ అధికారులు. ఆసుపత్రులకి చొరబడి ఐసీయూలో ఉన్న నేరస్తుడిని కాల్చివేశారు పాట్నాలో. అంతర్జాతీయ రైల్వే ఒప్పందంలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ మధ్య రైల్ లైన్కు వీలు కల్పించే త్రైపాక్షిక ఒప్పందానికి 3 దేశాలు గురువారం సంతకాలు చేశాయి. మా స్థలాన్ని ఆక్రమణ, చెర నుండి విడిపించండని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బాధితుడి వినతి. ఓఆర్ఆర్కు కావాల్సిన భూమి ఎంత అని, సేకరణకు ఎన్ని నిధులు వెచ్చించాలి, సమగ్ర వివరాలు సిద్ధం చేస్తున్న ఎన్హెచ్ఏఐ. ఇక చంద్రబాబుతో పోటీ పడలేకే జగన్ నీచ వ్యాఖ్యలని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారు తెలిపారు. ఏషియాలో తొలి క్వాంటమ్ వ్యాలీ అమరావతిలోని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ విజయ్ కుమార్ గారు తెలిపారు. ఇక ఉపాధి వేతన బకాయిలు విడుదల చేయాలని కేంద్రానికి లేక, ఓబీసీ రిజర్వేషన్లు రోస్టర్ విధిగా అమలు చేయాలని అధికారులకు జాతీయ వెనుకబడిన తరగతుల
కమిషన్ చైర్మన్ హన్స్రాజ్ ఆదేశం. నీళ్లిస్తే రైతులకు బంగారం పండిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తెలిపారు. ఎంఎస్ఎంఈ పర్యాటక ప్రాజెక్టుల భూ కేటాయింపులపై కమిటీ వేయనున్నారండి. ఆహారం, మందుల నాణ్యతపై నిఘా ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు తెలిపారండి. ఉపాధిలో సామాజిక తనిఖీ సభలు యూట్యూబ్లో వినూత్న ఆలోచనలతో ఏపీ ముందుకు. దక్షిణాది రాష్ట్రాల ముగింపు సదస్సులో ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ గారు. ఇక వ్యవసాయ శాఖలో కొలిక్కి వచ్చిన బదిలీలు. మత్స్యకార సంక్షేమ అభివృద్ధి సంస్థ చైర్మన్గా పెద్దిరాజు గారు నియమితులయ్యారు. ఇక జగన్ వ్యాఖ్యలు ప్రజలు క్షమించరని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు గారు తెలిపారు. జల వివాదాల నిపుణుల కమిటీపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సిపిఎం తెలిపిందండి. గ్రనేట్ మెరుపులపై నష్టాల పిడుగు. నాడు కోలుకోలేని దెబ్బతీసిన కరోనా నేడు మరిన్ని కష్టాల్లోకి నెట్టిన యుద్ధాలు. ఎగుమతుల్లో భారీ తగ్గుదల. పాలిషింగ్ యూనిట్ల మూత. ఇక గ్రామీణ పారిశుద్ధ్య కార్యక్రమాల్లో గుంటూరు జిల్లా ప్రథమం. నకిలీ వీడియోలపై అప్రమత్తంగా ఉండాలని మంత్రి లోకేష్ గారు తెలిపారండి. కేటీఆర్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు నోటీసులు. ఇక ఉచిత బస్సు ప్రయాణంపై ఆర్టీసీ సంఘాలతో చర్చించాలని ఎన్డబ్ల్యూఎఫ్ తెలిపిందండి. బీహార్లో పిడుగుపాటుకు 19 మంది మృతి. కేరళలోని 4 జిల్లాల్లో రెడ్ అలర్ట్. ఇక ఎఫ్సిఐకి 10% బ్రోకెన్ రైస్ అంట. 22 బోగిలతో కాచిగూడ జోధ్పూర్ ఎక్స్ప్రెస్. 20 నుంచి నిజామాబాద్ ఉజ్జయిని మీదుగా రాకపోకలు. ఇంకా సీఎం పెట్టుబడుల ప్రచారం వీడియో నకిలీది అని తెలంగాణ సీఎంఓ తెలిపిందండి. అది బీజేపీ ఎన్నికల చోరీ శాఖ. ఈసీపై రాహుల్ గాంధీ విసురులు. ఇక ఆ బిడ్డ ఆచూకీ వెంటనే కనుక్కోండని ఢిల్లీ పోలీస్ ఉన్నతాధికారులకు సుప్రీంకోర్టు సూచన. రష్యన్ మహిళా లుకౌట్ నోటీసు జారీకి కేంద్రం ఆదేశం. 125 యూనిట్ల వరకు బీహార్లో ఉచిత విద్యుత్. ఎన్నికల ముందు నితీష్ నిర్ణయం. 5.76 లక్షల మందికి పలు చోట్ల ఓట్లు అని ఈసీ తెలిపిందండి. వాణిజ్య ఒప్పందంలో అవరోధాల పరిష్కారం దిశగా భారత్ మరియు అమెరికా. చేతులెత్తి రోజంతా నిలబడండి. ఢిల్లీ కోర్టులో వినూత్న శిక్ష విధించారండి. ఇక 1563 మందిని భారత్కు తిప్పి పంపించిన అమెరికా. ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో 251 అడుగుల కాషాయ జెండాలు. ఇంకా సిబ్బంది లేకుండా ఆహార శుద్ధి ఎలా అని 580 ఖాళీలతో ఆహార కల్తీ కట్టడికి సాధ్యమేనా? దశాబ్దాలుగా అందుబాటులోకి రాని ప్రయోగశాల. ఏడాదిన్నరగా రోడ్డెక్కని ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్. ఇక మిశ్రమ ఎరువుల ధరల పెంపు. త్రిపుర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అమర్నాథ్ గౌడ్ గారు. ఇక లొంగిపోయిన మావోయిస్టు దంపతులు. DKSJDC సెక్రటేరియట్ సభ్యుడు సంజీవ్ మరియు ఆయన భార్య పార్వతి. వారిపై 20 లక్షల చొప్పున రివార్డు. 10 లక్షల మంది బీసీలకు పీఎం సూర్య గారి కింద లబ్ధి. ఇళ్లపై సౌర యూనిట్లు ఏర్పాటుకు నిర్ణయం. ఎస్సీ ఎస్టీల ఇళ్లపై 5,991 కోట్లతో ఏర్పాటుకు టెండర్లు. ఇక నివాళి సందేశం అనువాదంలో ఫేస్బుక్ తప్పిదం. సంస్థ దృష్టికి తీసుకువెళ్లిన కర్ణాటక సీఎం. ఇక 23 నుంచి బీఆర్కు ప్రవేశాలంటండి తెలంగాణలో. ఇంకోసారి సాక్షిలో చూద్దామండి. అంతరిక్ష యాత్ర ముగించుకుని విజయవంతంగా తిరిగి వచ్చిన భారత వ్యోమగామి శుభాంశు తన కుటుంబాన్ని కలుసుకున్నారు నిన్న. నటి రన్యారావుకు 7 ఏడాది పాటు జైలు శిక్ష. చోరీ చేసిన వీసా రద్దంటండి. అమెరికాలో విదేశీయులు దాడి చేసిన చోరీకి పాల్పడ్డ వీసా రద్దయ్యే ప్రమాదం ఉంటుందని ఆ దేశ ఎంబసీ స్పష్టం చేసింది. ఇక కరువైన కూటమి చేయూత. బలిపేటపై అన్నదాత. ఏడాది పాలనలో 250 మందికి పైగా రైతుల దుర్మరణం. ఓవైపు వైపరీత్యాలు, మరోవైపు సర్కారు నిర్లక్ష్యం. అందని పెట్టుబడి సాయం. అదునకు దొరకని విత్తనాలు, ఎరువులు. ఏడాదిలో ఒక పంటకు దక్కని మద్దతు ధర. అటకెక్కిన పంటల బీమా. అందరిని నష్టపరిహారం. తడిసి మోపవుతున్న అప్పులు బాధ తాళలేక, ఆదుకునేవారు లేక ఆత్మహత్యలకు ఒడిగడుతున్న రైతులు. అత్యధికంగా ఉమ్మడి కర్నూలులో 68 మంది. ఇక అనంతపురంలో 46, వైఎస్ఆర్ జిల్లాలో 37, శ్రీకాకుళంలో 27 మంది ఆత్మహత్య చేసుకున్నారు. కానీ 104 మంది మాత్రమే అని రాష్ట్ర ప్రభుత్వం బుకాయింపు. వ్యక్తిగత కారణాలను చెబుతూ రైతుల ఆత్మహత్యలను నమోదు చేయని వైనం. బాధిత కుటుంబాలకు పైసా విడుదల చేయని కూటమి సర్కారు. ఇక ఇరాక్ షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం. 60 మందికి పైగా సజీవ దహనం. నగిరి టీడీపీ ఎమ్మెల్యే నోటి దురద. మాజీ మంత్రి ఆర్కే రోజాపై అసభ్యకర వ్యాఖ్యలు. వ్యక్తిగత హననం చేస్తూ మెసేజ్లు. వంత పాడుతూ ఐటీడీపీ దుష్ప్రచారం. రోజా ఫిర్యాదుపై పట్టించుకుని నగర పోలీసులు. మహిళపై జరుగుతున్న ఆకృత్యాలకు గొంతెత్తినందుకే కక్షగట్టారు. ఇది ప్రమాదకరమైన సంస్కృతి అని రోజా ఆగ్రహం. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని పుష్పశ్రీ, వాణి, కళ్యాణి, శ్యామల తెలిపారండి. కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా చంపేశారు. తనను చంపేస్తున్నారని టీడీపీ నేతకు రాయుడు మెసేజ్ పెట్టారు. పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం బాధాకరం. గడువు ముగిసిన బదిలీల మామూళ్లు. వ్యవసాయ శాఖలో కొనసాగుతున్న బదిలీలు. డిప్యూటీ సీఎం సిఫార్సుతో కాకినాడ డిఏఓకు రీపోస్టింగ్. మరో 3 మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సులతో పోస్టింగ్. 24 మంది ఏడీలకు కోరుకున్న చోట నియామకాలు. ఇక భయపెట్టి బెదిరించి మా ప్రభుత్వం పైనే విమర్శలు చేస్తావా అంటూ పొగాకు రైతుపై పచ్చ బ్యాచ్ కన్నెర్ర.
పాడైన పొగాకునే ట్రాక్టర్తో తొక్కించినట్లు చెప్పాలని ఒత్తిడి, రైతుతో బలవంతంగా సాక్షి పత్రుల దహనం, సాక్షి, టీవీ9 విలేకరులపైన పోలీసులకు ఫిర్యాదు, ఎప్పుడేం జరుగుతుందోనని రైతు బిక్కు అంటండి. ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం ఒకసారి. బీహార్లో ఉచిత విద్యుత్ పథకం, గృహ వినియోగదారులకు నెలకు 125 యూనిట్ల వరకు ఉచితం, సీఎం నితీష్ కుమార్ గారు వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోటాపోటీ హామీలు. తాము అధికారంలోకి వస్తే నెలకు 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తామని ఇప్పటికే ఆర్జేడీ హామీ ఇచ్చింది. ఇక వంశీకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చిందండి. జస్టిస్ హరినాథ్ ఇచ్చిన ముందస్తు బెయిల్ ఉత్తర్వులు పక్కన పెట్టిన కోర్టు. ఇక నీళ్లపై గొడవలు వద్దు, 2 తెలుగు రాష్ట్రాలు బాగుండాలి, ఇచ్చిపుచ్చుకుందామని చంద్రబాబు గారు తెలిపారు. మమ్మల్ని మాఫియా గ్యాంగులతో పోలుస్తారా అని డీఐజీని డాన్ అంటారా అని డీజీపీని టార్గెట్ చేస్తారా? జగన్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు. రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం మండిపాటు. చట్టానికి ఎవరు అతిథులు కాదని మీ ప్రభుత్వంలో పనిచేసిన పోలీసులు ఇప్పుడు పనిచేస్తున్నారు. మీ హయాంలోనూ వీఆర్కు పంపారు. ఎంతమంది పోలీస్ అధికారులను పక్కన పెట్టారు గుర్తు తెచ్చుకోండి. నిబంధనల మేరకు మీకు భద్రత కల్పిస్తున్నాం. జగన్కు సంఘం అధ్యక్షుడు జనకుల స్పష్టీకరణ. ఇక దుబాయ్ బంధం నిజమే. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ఫ్లాట్లోని లిక్కర్ స్కామ్ దొంగల మకం. చాణక్యతో పాటు మరో 4. అదే ఫ్లాట్లో శ్రవణరావు కూడా బస. ఫ్లాట్ ఇచ్చింది రెంటల్ ఏజెన్సీ కాదు, శ్రవణరావే. వివరాలు టవర్ రిజిస్టర్లో నమోదు. సహ యజమాని ఆకర్ష్కు అద్దెవాటా చెల్లించని తీరు. 22న విచారణకు రావాలని ఆకర్ష్కు సిట్ నోటీసులు జారీ చేశారు. కేంద్ర పీఎం కిసాన్ డబ్బులు వేయగానే రైతుల ఖాతాల్లోకి అన్నదాత డబ్బులు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు. ఆ భూతం మళ్లీ వస్తే తమ పరిస్థితి ఏంటన్న పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారని, దాన్ని భూస్థాపితం చేస్తామని సీఎం గారు తెలిపారు. ఇక చినుకులేక చింత, పంటలు ఎండుముఖం, రైతులు బిక్కముఖం. మందకొడిగా ఋతుపవనాలు, చాలిని వర్షాలు, లోటు వర్షపాతంతో అన్నదాతల విలువల తడులకు నోచని మెట్ల పైర్లు. జూన్ 1 నుంచి జూలై 16 వరకు కురిసిన వర్షం 107 మిల్లీమీటర్ని. మొత్తంగా 37.5% వానలోటు. 7.21 లక్షల హెక్టార్ల సాగు. ఇప్పటికైనా విస్తారంగా కురిస్తే సాగు పుంజుకునే అవకాశం. నేడు రేపు భారీ వర్షాలు 23 వరకు కొనసాగే అవకాశమని, పలు చోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందంటండి. ఫడ్నవీస్తో ఉద్ధవ్ భేటీ. అధికార పక్షం వైపు రావాలని ఆహ్వానించిన మరుసటి రోజే సమావేశం. బీజేపీతో శివసేన మళ్లీ దోస్తేనా? మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ. ఇక రాష్ట్రానికి కొత్తగా 39,473 కోట్ల పెట్టుబడులు. సైబర్ నేరగాళ్లకు చెక్. ఆన్లైన్ మోసాల కట్టడికి సైబర్ వింగ్. ఐజీ ఆర్కే రవికృష్ణ నేతృత్వంలో ఏర్పాటు. ఇందులో ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, డిఎస్పీలు అధునాతన సైబర్ టూల్స్తో రంగంలోకి. అచ్యుతాపురం సామర్లకోట ఘటనతో డీజీపీ గుప్తా అప్రమత్తం. వింగ్కు శ్రీకారం. 2021లో ఏపీలో సైబర్ నేరగాళ్లు దోచింది 34 కోట్లు. 2024లో ఏకంగా 974 కోట్లు దోపిడీ. ఇక ద్వారంపూడి దర్జా 13.84 కోట్ల ప్రభుత్వ ధనానికి నీళ్లు. కాకినాడలో అడ్డగోలుగా నీళ్ల వ్యాపారం. ఛార్జీలు కట్టకుండా 11 ఏళ్లుగా ఎగవేత. కాకినాడ పోర్ట్ ఓడలకు నీళ్లు విక్రయిస్తూ కోటల్లో అర్జిస్తున్న వైసీపీ నేత. కానీ నామమాత్రపు ఛార్జీలు కట్టని వైనం. తక్కిన కంపెనీలపై అధికారులు దూకుడు. ద్వారంపూడి విషయంలో భిన్న స్పందన. నోటీసులు ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే బేఖతారు. నిమిషప్రియ సరే, తెలుగువారి సంగతి ఏంటి? గల్ఫ్ జైల్లో దశాబ్దాలుగా మగ్గిపోతున్న ప్రవాసాంధ్రులు బ్లడ్ మనీ చెల్లించే స్తోమత లేక విడుదలకు నోచుకొని వైనం. ఇక శ్రీలక్ష్మి ఎన్ని వేల కోట్లు లంచం అడిగారని ఓఎంసీ కేసులో తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. ఇక ఆంధ్రప్రభ చూద్దామండి ఒకసారి. తెలంగాణతో గొడవలు వద్దు, మిగిలిన నీటిని పంచుకుందామని చంద్రబాబు గారు తెలిపారు. హంద్రీనీవాకు నీరు విడుదల చేసి మాల్యాలో కృష్ణమ్మకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు జలహారతి ఇచ్చారు. ఇక కమిటీ పరిధిలోకి బనకచర్ల అన్ని ప్రాజెక్టులు కమిటీ పరిశీలిస్తుంది. 2 రాష్ట్రాల్లోని అన్ని అంశాలపై అధ్యయనం కమిటీ పనిచేస్తుందని. గోదావరిలో నీటి లభ్యత ఎంతో లెక్క తేలాలి. 3,000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని కేసీఆర్ చెప్పారు. బనకచర్ల ప్రాజెక్టుకు అడుగుతుంది 200 టీఎంసీలే. 3 రకాల జలాలపై లెక్క తేలితే పంపకాలు. కమిటీ ద్వారా పరిష్కారం కాని వాటిని సీఎం స్థాయిలో చర్చిస్తాం. ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి గారు చిట్చాట్. నీటి పంపకాలు వివాదాలపై కీలక వ్యాఖ్యలు. ఇక గేమ్ చేంజర్ హైవేస్. 6 హైవేలు 40,000 కోట్లు. కొత్త హైవేల నిర్మాణం విస్తరణపై రాష్ట్రం ఫోకస్. సిద్ధమవుతున్న సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు. త్వరలో పట్టాలెక్కనున్న కొత్త ప్రాజెక్టులు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు కేంద్రం సానుకూలం. ఇక సారీ కన్నా ఓ బాలుడు మనోవ్యాధకు చెల్లించిన సుప్రీంకోర్టు. తీర్పును తిరగరాసిన వైనం. తల్లికి అప్పగిస్తూ తాజాగా తీర్పు. సంరక్షణను తండ్రికి అప్పగించి తప్పు చేశామనే భావన. విడాకుల కేసులో విచారణలో మలుపులంటండి. ఇక రాయలసీమలో పనితీరు బాగాలేదు. 25 మంది ఎమ్మెల్యేలు ఏడాది పనితీరు తీసుకట్టే. సీఎం చంద్రబాబు చేతిలో నివేదిక. అవినీతి, అంతర్గత కలహాల కీలకం. త్వరలో ఐవీఆర్ఎస్ సర్వేకు శ్రీకారం. ఇక సంపూర్ణ గృహ హక్కు హుళుక్కే. 600 కోట్లు ఏమయ్యాయి?
వన్ టైం సెటిల్మెంట్ పేరుతో పక్కా ఇళ్ల లబ్ధిదారులకు హామీ. గత ప్రభుత్వంలో భారీగా వసూళ్లు, 3 ఏళ్లు గడుస్తున్న కనిపించిన క్రమబద్ధీకరణ తిరిగి చెల్లించాలంటూ కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున వినతులు. ఇక రాబర్ట్ వాద్రేపై ఈడీ ఛార్జ్షీట్, గురుగ్రామ్ ల్యాండ్ డీల్ కేసులో చర్యలు, 2012 నాటి కేసు స్కైలైట్ డిఎల్ఎఫ్ వ్యవహారం, అక్రమంగా 50 కోట్లు సంపాదించారని అభియోగాలు. ఇక పర్యాటక సేవా రంగాలపై ఫోకస్ పెట్టాలని అధికారులకు సీఎం చంద్రబాబు గారు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల కల్పనపై త్వరలో ఎంప్లాయ్మెంట్ పోర్టల్ ఎస్ఐపిబి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక రంగా వర్సిటీలో కలుపు మొక్కలంటండి, అస్తవ్యస్తంగా పాలన, ఇష్టానుసారంగా నిధుల దుర్వినియోగం, ఉత్తర్వులు ఉల్లంఘించి వాహనాల కొనుగోళ్లు, కీలక అధికార వాహన ఇంధన వ్యయం నెలకు 1,00,000 పైన, మతపరమైన కార్యకలాపాల ఖర్చు ఈ ఖాతా నుండి. ఎన్ని ఆరోపణలు ఉన్నా కాపాడుతున్న మాజీ కార్యదర్శి. ఇక బంగ్లాలో అనిశ్చితి, హసీనా అనుచరులు భద్రతా దళాల మధ్య ఘర్షణ, 4 మృతి, 50 మందికి గాయాలు. గోపాల్గంజ్ జిల్లాలో కర్ఫ్యూ విధింపు. ఇక ఈనాడులోని మిగిలిన వార్తలు చూద్దామండి ఒకసారి. హరూన్ అండర్-30 జాబితాలో కైవల్య మరియు అదిత్ పలీచా. తెలుగు రాష్ట్రాల నుంచి సుశాంక్ గుజ్జల, అనుపమ అంటండి. దేశంలో 30 ఏళ్ల వయసు లోపల ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపుతున్న 79 మంది ఔత్సాహికులు, పారిశ్రామికవేత్తల జాబితాని అన్వెస్ వెల్త్ హరూన్ ఇండియా విడుదల చేసిందండి. ఇక 3% తగ్గిన యాక్సిస్ బ్యాంక్ లాభం. 2024లో ఎల్ఎన్టీ చైర్మన్కు 50% పెరిగిన పారితోషికం. ఇక ఆర్ఎస్ బ్రదర్స్లో ఆషాఢం కేజీ సేల్. ఇక 1100 కోట్లు మించిన హెరిటేజ్ ఫుడ్స్ ఆదాయం. ఎయిర్టెల్ వినియోగదారులకు ఉచితంగా పెరిప్లెక్సిటీ సేవలు. ఇక విప్రో లాభం 3,336 కోట్లు, ₹5 మధ్యంతర డివిడెండ్ డిక్లేర్ చేశారండి. ఇక పతాంజలి ఫుడ్స్ బోనస్ షేర్లు ఇస్తుంది. సౌత్ ఇండియన్ బ్యాంక్ లాభం 322 కోట్లు. ఇక దుబాయ్, బాలి, బ్యాంకాక్ భారతీయులు ఎక్కువగా ఆసక్తి పర్యాటక ప్రాంతాలు ఇవే. జనవరి నుంచి జూన్ పై ఓయో నివేదికించింది. ఇక ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు దిగుమతి, రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా ఆంక్షలు ప్రభావం మాపై ఉండదని భారత్ తెలిపింది. టొనీనో లంబోర్గినీతో కైనెటిక్ గ్రీన్ జట్టు కలిపిందండి. జియో ఫిన్ సర్వీస్ ఆదాయం 619 కోట్లు. ఐటీ, బ్యాంకింగ్ షేర్లు పడేశాయి నిన్న. ఎఫ్ఐఐ విక్రయాలు 3,694 కోట్లు. డిఐఐ కొనుగోళ్లు 2,820 కోట్లు. ఇక సెన్సెక్స్ 82,259 పాయింట్లు అండి. నిఫ్టీ 25,111 పాయింట్లు. ఎల్ఎన్టీఐ మైంట్రీ లాభం 1,254 కోట్లు అంట. ఒకసారి నోటిఫికేషన్స్ చూద్దామండి. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ వివిధ విభాగాల్లో ఆఫీసర్ గ్రేడ్ ఏ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టు సంఖ్య 40. దరఖాస్తు ఫీజు ₹1000. అర్హులైన అభ్యర్థులకు ఆగస్టు 6 లోపల దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై ఒప్పంద రెగ్యులర్ ప్రతిపాదన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మొత్తం పోస్టు సంఖ్య 33. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జూలై 31. ఇక కోల్కతాలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ వివిధ విభాగాల్లో ఆఫీసర్, మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. మొత్తం పోస్టు సంఖ్య 41. దరఖాస్తు ఫీజు ₹400. ఆన్లైన్లో దరఖాస్తుకు స్వీకరణ చివరి తేదీ 30 జూలై. ఎస్ఎస్సి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ 2025 ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణుల అర్హులు. ఎన్సీఎల్టీలో లా రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు, డిగ్రీ, లా, పీజీలో ఉత్తీర్ణతో పాటు కంప్యూటర్ స్కిల్స్ కొన్నవారు అర్హులు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి రోజు వార్తలు వాటిని విశేషాలు. ఇక కంటెంట్ చివరికి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్లో లోపాలు ఉంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.